హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో మన పాదాలు అందంగా మృదువుగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం అందంగా ఉండాలంటే ఒక్క మన ఫేస్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, పాదాలు కూడా అందంగా మెరిసిపోవాలి. పాదాలే కదా అన్నట్లుగా నిర్లక్ష్యం చేస్తుంటారు కొంతమంది. అలా కాకుండా వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన పాదాలు అందంగా ఉంటాయి. సాధారణంగా ముఖం, మెడ, చేతులు, జుట్టు వీటి గురించి పట్టించుకున్నంతగా పాదాల గురించి పట్టించుకోం కదా ఫ్రెండ్స్ మనం. అందుకే ట్యాన్ పేరుకుపోయి అవి నల్లగా కనిపిస్తుంటాయి. మీరు గమనించండి ఒక్కసారి. అలా కాకుండా పాదాలు కూడా చక్కటి ఛాయతో మెరవాలంటే కొన్ని సహజ సిద్ధమైన ప్యాక్లను ఉపయోగించాలి. మరి అవేంటో చూసేద్దాం. పెరుగు ఆరోగ్యాన్ని కాపాడటానికే కాదు, అందాన్ని సురక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా మన శిరోజాల సంరక్షణలోను, ఫేస్ ప్యాక్స్లోనూ ఉపయోగిస్తాము. కానీ దీనిలో ట్యాన్ను తొలగించే గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయట. కొద్దిగా పెరుగు తీసుకొని దాన్ని పాదాలకు రాసుకోవాలి. ఇలా 20 నిమిషాల నుంచి అరగంట పాటు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. మరొకటి నిమ్మరసం. పాదాలపై ఏర్పడిన ట్యాన్ను నిమ్మరసం తొలగించే అవకాశం ఉంటుందంట. దీనికోసం కొద్దిగా నిమ్మరసం తీసుకొని దానిలో సరిపడా పంచదారను కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఇది స్క్రబ్లా పనిచేస్తుంది. దీంతో పాదాలను కాసేపు మర్దన చేస్తే కాళ్ళలో ఉన్నటువంటి ట్యాన్ మొత్తం తొలగిపోతుంది. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల మన పాదాలపై ఉన్నటువంటి నలుపు కూడా మొత్తం పోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి స్క్రబ్లా పనిచేస్తుంది. మరొకటి టొమాటో. ఈ టొమాటో మన కాళ్ళపై వచ్చినటువంటి ట్యాన్ను పోగొట్టడంలో చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా ఒక్క టమాటో రసంలో కొద్దిగా చక్కెరను కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీంతో కాసేపు మన పాదాలపై మర్దన చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత అరగంట సమయం ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే పాదాలు అందంగా తయారవుతాయి. మరి మీ పాదాలు కూడా ట్యాన్ తొలగిపోయి అందంగా మెరిసిపోవాలంటే ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ 3 రెమెడీస్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మొదటిది పెరుగుతో మసాజ్లా చేసి చూడండి. రెండవది నిమ్మరసం మరియు పంచదార రెండిటిని కలిపి పాదాలపై రుద్దండి. ఇది స్క్రబ్లా పనిచేస్తుంది. కాళ్ళపై ఉన్నటువంటి ట్యాన్ మొత్తం తొలగిపోతుంది. మరొకటి టమాటో రసం. టమాటో రసంలో కొంచెం పంచదారను యాడ్ చేసి పాదాలపై మృదువుగా రుద్దడం వల్ల మంచి స్క్రబ్లా పనిచేస్తుంది. అప్పుడు మన పాదాలపై ఉన్నటువంటి నలుపు మొత్తం తొలగిపోతుంది. వీడియో మొత్తం విన్న తర్వాత నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ యొక్క మంచి మనసుతో నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.